గుళ్ళో గంట పెడతారు. గంట ఎందుకు? సరిగ్గా షట్చక్ర సంచార పద్ధతిలో యోగాభ్యాసం ద్వారా ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ధ్యానం ఇక్కడ మూలాధార చక్రంలో మొదలైనప్పుడు మృదంగ ధ్వని వినిపిస్తుంది. మణిపూర చక్రం దగ్గర వేరే వీణాధ్వని, ఇలా రకరకాల ధ్వనులు వినపడతాయి. స్వాధిష్టానం మణిపూరం దగ్గర. ఇక్కడ సరిగ్గా మీకు అనాహత చక్రం గుండెల దగ్గరికి వచ్చేసరికి ఘంటానాదం వినపడుతుంది. మన పూజలో ఘంటానాదం ప్రత్యేకత ఇది. ఘంటానాదం వినపడుతుంది. అంటే ఎంతో యోగాభ్యాసం చేసి పూర్తిగా అంతర్ముఖుడై లోపల నాదాన్ని వినగలిగితే ఇంతవరకు ధ్యానం ఆ చక్రం వరకు వచ్చాక ఘంటానాదం వినపడుతుంది. గుడిలో గంట కొడితే ఘంటానాదం వినపడుతుంది. కొడితే మోగేది గుడిలో గంట, కొట్టకుండానే మోగేది గుండెల్లో గంట. ఆ గుండెల్లో ఘంటానాదం వినడానికి గుళ్ళో ఘంటానాదం. ఇవన్నీ దేహమే దేవాలయం అని తెలుసుకుందుకు అభ్యాసాలు. కాబట్టి వివేకానందుడు ఒక మాట అంటాడు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు నన్ను మన్నించండి, వాస్తవం చెప్పడం నాకు అలవాటు, ఎవరేమనుకున్నా. 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు. ఎందుకన్నాడు? 60 ఏళ్ళు వచ్చాక అప్పటికైనా మనం ఈ గుళ్ళోకి రోజు వెడుతూ చేసిన అభ్యాసం, ప్రదక్షిణాలు, ఆత్మ ప్రదక్షిణాలు, గరుత్మద్ దర్శనాలు, నందివాహనాలు ఇవన్నీ జరిగాక గుళ్ళో ఉన్నవాడు గుండెల్లో ఉన్నవాడు ఒక్కటే అని తెలుసుకోవాలి. లేకపోతే ఎన్నేళ్ళు బతికినా ఒకటే, ఎన్ని జన్మలు ఎత్తినా ఒకటే. ఊరికే వెడుతూ ఉండడం, ఇంకా వెళ్ళడమే గొప్పగా భావించడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెడితే కానీ నాకు నిద్ర ఎట్టదండి, అదో వ్యాధి, ఎక్కడైనా చూపించుకోవడం మంచిది. అదే అది గొప్ప విషయం కాదు. ఇవన్నీ గొప్పలు. ఇవన్నీ మనం చాలామంది ఇవే చెబుతామండి. నేను గుడిలోనే ఉంటానండి, గుడిలోంచి వెడుతూ ఉంటానండి, గుడి మా వీధిలోనే ఉందండి. ఇవన్నీ ఏవి గొప్ప కాదండి. మనమేం ఉపయోగించుకున్నాం, గుడి నుంచి ఏం నేర్చుకున్నాం? లేకపోతే గుళ్ళో మళ్ళీ తగాదాలు పెట్టు కూర్చున్నావా? నన్ను మన్నించండి, అమెరికా వాళ్ళు ఒక గుడి ఏడాదిలో 2 గుళ్ళు అవుతోంది. అటువంటి పరిస్థితి రాకుండా కాక అందరూ సమైక్యంగా ఉండండి, దయచేసి సమైక్యంగా ఉండండి. ఒక గుడి 2 గుళ్ళు అవుతుంది. నేను చాలాసార్లు పర్యటనలో చూసి బాధపడ్డాను. అక్కడి నుంచి ఇక్కడికి ఏమొచ్చిందో తెలియదు, కానీ తగాదాలు మాత్రం వచ్చేసారా అనుకున్నాను నేను. ఒక గుడి 2 గుళ్ళు అవుతుంది. కాస్త ఆదాయం పెరిగిందంటే చాలు, లేదా అహంకారం పెరిగినా చాలు. అహంకారం ఎలాగో పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇంకా పెరుగుతుంది. ఎందుకు అవుతున్నాయండి? ఇంకో గుడి ఉన్న గుడి ఉందిగా, కొత్త గుడి ఎందుకు? అంటే వారు కట్టిన గుళ్ళోకి నేను వెళ్ళను, ఇలా వారు కట్టిన గుళ్ళోకి నేను వెళ్ళను అంటే గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు? ఇంకా ఈ మనోభావాలు మారనప్పుడు, ఈ రాగద్వేషాలు మారనప్పుడు గుడి ఎందుకు, వెళ్ళడం ఎందుకు? ఇన్ని కోట్లు దాన ధర్మాలు ఎందుకు, తీసుకురావడం ఎందుకు? అందరూ ఆలోచించండి దయచేసి. వారికంటే మేము గొప్పగా కట్టాం, మాకంటే వారు గొప్పగా కట్టారు, మనం అనుకున్నాం కానీ కట్టలేకపోయాం. ఇది కాదండి. ఎంతసేపు ఎవరో కట్టారు, ఏదో చేసాం. ఈ భూమండలం ఏమన్నా మనం కనిపెట్టామా? ఆదిశేషుడు మోస్తున్నాడు దీన్ని, ఉంది, మనం ఉన్నాం కదా, ఏదో ఏం చేయాలో అది చేద్దాం, వెళ్ళిపోదాం. మనం నేను నాది అనే 2 మాటలు వదిలిపెట్టకపోతే ఎన్ని వేల గుళ్ళు కట్టినా ఒకటే, నన్ను మన్నించురుగాక. ఎన్ని వేల గుళ్ళు కట్టినా ఒకటే. ఆ గుళ్ళోకి వెళ్ళడం వల్ల ఇవన్నీ పోవు, మనం పోగొట్టుకుంటేనే పోతాయి. ఎంత వాన కురుస్తున్నా వానలో తడవాలని ఆనందం అనుకుంటే వానలోకి వెళ్ళాలి. ఎంత సూర్యకాంతి ఎంత బాగా ఉన్నా మనకి కాంతి కావాలంటే బయటికి వెళ్ళాలి, ఇంట్లో కూర్చుంటే రాదు. ఎంత చల్లటి గాలి వీస్తున్నా కాస్త బాల్కనీలోకి వెళ్ళాలి, లేకుంటే ఆ గాలి రాదమ్మా. మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన మనస్సులోంచి ఏ ద్వేషాలు, ఏ గొడవలు ఏవీ పోగొట్టుకోకుండా అలాగే కూర్చుని గుళ్ళోకి వెళుతూ దాన్ని మాత్రమే గొప్పగా చెప్పుకుంటే వచ్చే ఉపయోగమేం లేదు. ఇది గ్రహించాలి మనం. కార్తీక మాసంలో పరమ సందేశంగా గ్రహించాలి. అందుకని గంట కొట్టాం అంటే విజయ గంట, వెంటనే జయ విజయ వచ్చేసావు దగ్గరికి, జయ విజయులు స్వాగతం పలుకుతున్నారు. వెంకటేశ్వరాలు అయినా వాళ్ళని జయ విజయులు అంటారు. జయం విజయం సాధించేసావు, ఆత్మజ్ఞానం పొందుతున్నావు. అప్పుడు చూడండి, గర్భగుడిలో దేవుణ్ణి చూస్తాం, మనం దండం పెట్టుకుంటాం. అప్పుడు కూడా నిర్మాల్యం తీస్తేనే కనపడతాడు. అందుకే దేవుడికి దండం పెట్టేటప్పుడు ఏ కోరికలు కోరకూడదు. కోరుతున్నావు అంటే నిన్నటి జ్ఞాపకమే. ఏది కోరిక మనం కోరేది చూడండి, అయితే నిన్నటిది లేదా వచ్చేది. నాకేదో కావాలి, మా ఆయనకి ఏదో కావాలి, మా ఆవిడకి ఏదో కావాలి, మా పిల్లాడికి ఏదో కావాలి, మా ఊరికి ఏదో ఇదంతా బాగా వచ్చేది. లేదు మొన్న అలా జరిగింది జరగద్దు, నేను అలా జరిగింది జరగద్దు, ఇదంతా అయిపోయింది. గతం భవిష్యత్తు 2 వదిలేస్తేనే దేవుడు. వర్తమానమే దైవం. వర్తమానం అంటే ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటారు. ప్రజెంట్ అంటే బహుమతి అని కూడా అర్థం ఉంది. భగవంతుడు మనకి ఇచ్చిన ఒకే ఒక ప్రజెంటేషన్ ఈజ్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టైం. వర్తమాన కాలమే, వర్తమానమే బహుమతి. భవిష్యత్తు మా గురించి ఆలోచించద్దు, గతాన్ని గురించి ఆలోచించద్దు. గతము భవిష్యత్తు లేకపోతే కోరిక ఎక్కడదండి? దయచేసి ఆలోచించండి. గతము భవిష్యత్తు లేకపోతే కోరిక ఎక్కడ? అతీత అనాగదేభ్యశ్చ ముక్తశ్చేత్స సుఖీ భవేత్ అని సనస్సు జాతీయంలో చెబుతాడు వ్యాసుడు మహాభారతంలో.
అతీతం జరిగిపోయింది, అనాగతం రాబోయేది, ఈ రెండూ వదిలేస్తే వాడు ముక్తుడే కదయ్యా, ఇంకేమిటి అన్నాడు. అంచేత కోరికలు కోరదు. మరి ఏం చేయాలి? తదేక దృష్టితో భగవంతుడిని చూడాలి. వీలైతే రెప్ప అర్పకుండా చూడాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు అదే చెబుతారు. ఏ దృశ్యాన్ని చూసినా మీరు అలా తదేకంగా చూడండి. దానికి ఏం చేర్చకండి, పేర్చకండి, చేతులు చెంపలేయకండి. ఏం అంత పాపాత్మలు ఏం కాదమ్మా, ప్రదక్షిణంతోనే పోయే పాపాలన్నీ. ఊళ్ళోకి వెళ్ళాక ఇంక చెంపల పనేం లేదు అక్కడ. తదేక దృష్టితో ఆ చూడనిచ్చిన కాసేపు, అందులో వెంకటేశ్వరాలయాల్లో రద్దీ ఎక్కువసేపు చూడనివ్వరు. ఆ చూసిన కాసేపు దేవుణ్ణి చూడాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకోవడం వాడి కర్మ కాకపోతే. కళ్ళు ఉన్నదే ఆయన చూడడానికి. ఎంతసేపు చూడనిస్తే అంతసేపు చూడాలి. అప్పుడు పూజారి గారు బయటకు వచ్చి చిత్రమైన మాట అంటాడు. అమ్మ ఆత్మప్రదక్షిణ చేయండి ఓసారంట. ఇది గుళ్ళో చేయొచ్చా చేయకూడదా, పూజల్లో చేయొచ్చా చేయకూడదా, రకరకాల సందేహాలు ఉన్నాయి. పొరపాటు మాట ఆత్మప్రదక్షిణ చేసి తీరాలి. మన పృష్ఠభాగం దేవుడికి కనపడుతుంది. దేవుడికి పృష్ఠమును మోకాలు మోచేయి ఉండవండి మనవి. మన శరీరం అంతా ఆయనకి సమానమే. మన అందరి శరీరాలు ఆయనకి మన అందరి శరీరాలు కలిపితేనే ఆయన శరీరం అండి. మన శరీరం ఆయన శరీరం ఒక రోమం. సృష్టిలో ఉండే సమస్త శరీరాలు ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రోమంలో 1000వ వంతు. అటువంటప్పుడు మన శరీరంలో పృష్ఠభాగం ఏది, ముందు భాగం ఏది, ఇవన్నీ దేవుడు గుర్తుపెట్టుకోడమ్మా. ఆయనకు అవసరం లేదు అవన్నీ. ఆత్మ ప్రదక్షిణమైనా మన కోసం, దేవుడి కోసం కాదు. దయచేసి గమనించండి, దేవుడి కోసం కాదు ఇవన్నీ. గుడి కూడా మన కోసమే, దేవుడి కోసం కాదు. కాబట్టి గుళ్ళో ఆభరణాలని కాపాడుకోవాల్సిన పూచి కూడా మనదే. గుళ్ళో పొరపాటున ఏమైనా దొంగతనం జరిగితే దేవుడి మీద నమ్మకం కోల్పోకూడదండి. మన గుడి కట్టమని ఆయన అనలేదు, ఆభరణాలు పెట్టమని ఆయన అనలేదు. అంటే మనమే కట్టాం, కాపలా కూడా మనమే కాసుకోవాలి. మనం చేసి ఆయన మీద గంటేస్తామండి అన్నీ కూడా. మన కోసం మనం కట్టుకున్నాం. అంటే ఆత్మప్రదర్శన ఎవరి కోసం? మన కోసం. ఎందుకు మన చుట్టూ మనం తిరగడం అంటే ఏం చెబుతున్నారు? ఎంతవరకు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసావయ్యా, నా చుట్టూ చేసావు, నీ చుట్టూ నువ్వు చేయి, అసలు రహస్యం తెలుస్తుందని భగవంతుడు పూజారి ద్వారా మనకు చెప్పిస్తున్నాడు. అంటే ఎప్పటికైనా నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే నేనెవరు అని ఆలోచిస్తే తప్ప విషయం అర్థం కాదు. ఎప్పటికీ తెలియదు. తీర్థాలు, ప్రసాదాలు, మడిబట్టలు, తడిబట్టలు మిగులుతాయి. ఒంటి నిండా నామాలు, ముద్రలు ఏవో మిగులుతాయి. తప్పితే మనకి ఏమీ అర్థం కాదు. మళ్ళీ అయోమయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సరే ముక్కుపోవడం పీలుస్తూ అలాగే కూర్చుంటాం. ఇంకా మనం మారం. అది మారాలి అంటే ఆత్మప్రదక్షిణ ద్వారా చివరి కొన్నాళ్ళు గుళ్ళోకి వెళ్ళక తెలుసుకోవాలి విషయాన్ని. 60 ఏళ్ళు దాటకుండానే తెలుసుకోవాలి. అక్కడి నుంచి గుళ్ళోకి వెళ్ళడం పరమానందంగా ఉంటుందని మానేయవలసిన పని లేదండి. వెళ్ళొచ్చు, పరమానందంగా వెళతాం. ఆ దేవుడికి నాకు ఏం తేడా లేదు. ఎందుకు పెడుతున్నాడు? నన్ను నేను గడపడానికి, నాతో నేను మాట్లాడడానికి, నాతో నేను గడపడానికి. ఒక ఆయన గుళ్ళోకి వచ్చి రోజు వస్తాడట, అలా కూర్చుంటాడట. ఆయన ఏమీ పూజారి పళ్ళెంలో ఏమీ వెయ్యడు, పోనీ ప్రసాదము ఆశించడు, కూర్చుంటాడు అలాగా. సరే పూజారి గారు కూడా ఏదో పెద్ద మనిషి, ఊళ్ళో పెద్ద మనిషి, ఏం బిచ్చగాడేం కాదు, కూర్చుంటున్నాడు పోన్లే అని కూర్చొని ఇచ్చాట. అలాగే ఏమిటో దేవుడికే చూస్తూ ఉంటాడట. 1 గంట 2 గంటలో ఉంటాడట. తర్వాత పూజారి గారు వచ్చి ఇక గుడి కట్టేయాలంటే లేచి వెళ్ళిపోతాడట. మళ్ళీ మర్నాడు వస్తాడు, కూర్చుంటాడు, అలాగే దేవుడికే చూస్తాడు. మళ్ళీ ఈయన కట్టేస్తుంటే వెళ్ళిపోతుంది. ఇలా ఒక 3-4 నెలలు జరిగేసరికి పూజారి గారికి అనుమానం వచ్చి, ఏమండి రోజు గుళ్ళోకి వస్తున్నారు, ఏమీ మాట్లాడట్లేదు దేవుడితోటి, ఏమిటి ఇక్కడ ఇలాగే కూర్చుంటున్నారు, ఏమిటి దేవుడితోటి ఏమైనా మాట్లాడుతున్నారా అన్నట్టు. నేనేం మాట్లాడను అన్నట్టు. ఆయన పోనీ ఆయన ఏమన్నా మీతో మాట్లాడుతున్నాడా అన్నట్టు. ఆయన ఏం మాట్లాడు, మరి ఎందుకు కూర్చున్నారంటే నేను ఆయన చూస్తాను, ఆయన నన్ను చూస్తాడు, ఇద్దరం ఒకటే అని అర్థమవుతుంది అన్నట్టు. అది తత్వం, అంతే. ఆ చూపులోనే దాన్ని దర్శనం అంటే చూడడం, మాట్లాడడం కాదు. ఆలోచన వచ్చినా కూడా దైవ దర్శనానికి భంగమే. ఆలోచన రానంత అతీత స్థితికి మనం వెళ్ళాలి. దైవ దర్శనం అంటే ఇది. నిజమైన దైవ దర్శనం మనం పొందాము అంటే ఆలోచన కూడా ఆగిపోవాలి గర్భగుడిలోకి వెళ్ళగానే. అదే గుణాతీత వ్యవస్థ. అందుకే 3 ప్రదక్షిణాల ద్వారా 3 గుణాలు వదిలేశాక ఆత్మ ప్రదక్షిణం చేయడం అంటే గుణాతీతంగా ఎదిగాం మనం. అప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాక చూడండి, శివలింగము, వెంకటేశ్వర విగ్రహం, అక్కడ ఏదో 2-3 దీపాలు ఇప్పుడు అలంకారం కోసం పెట్టచ్చు, కానీ పూర్వం గర్భగుడిలో ఒకటే దీపం ఉండేది. ఆ దీపమే జ్ఞానదీపం మన గుండెల్లో పెట్టాలి. ఆ జ్ఞానదీపం మన గుండెల్లో పెట్టాలి. అదే కార్తీక దీపం. సందర్భం వచ్చింది కాబట్టి కార్తీక మాసం గురించి చెప్పుకుందాం. కార్తీక దీపం ఏముంది? కార్తీక దీపం ప్రత్యేకత, కార్తీక మాసంలో
చీకటి బాగా ఉండేటువంటి రాత్రులు ఎక్కువగా ఉంటాయి. అదే సందర్భంలో ఆశ్వీజ కార్తీకాల శుక్లపక్షాల్లో వెన్నెల కూడా గాఢంగా ఉంటుంది. కృష్ణపక్షంలో అమావాస్య చీకటి కూడా గాఢంగా ఉంటుంది. అందుకే చీకటిని పోగొట్టే దీపావళితోనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పైగా ఈ మాసంలో ప్రత్యేకంగా దీపకాంతి ఉజ్వలంగా ఉంటుంది. అంతేకాదు నదీ స్నానం కూడా ఎందుకు చెప్పారు అంటే, అవకాశం ఉంటే ఈ కాలంలో నదులు అగస్త్య నక్షత్ర కాంతి ప్రసారమై దానికి ప్రభావితం అవుతాయి. అగస్త్య నక్షత్రం అంటారు. అగస్త్య మహర్షి నక్షత్ర రూపంలో ఉంటాడు. ఆయన సరిగ్గా ఈ శరత్కాలంలో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఇషు ఊర్జ అంటారు. ఈ మాసాలని వేదంలో ఇషు ఊర్జ అంటారు. ఇషే త్వోర్జే త్వావాయవ స్తోపాయవస్థ అనే మంత్రం కూడా ఉంటుంది. ఆ ఇషు ఊర్జ మాసాల్లో అగస్త్య నక్షత్రం బాగా వెలుగుతూ ఉంటుంది. ఇండుపుగాయ నక్షత్రం అంటారు దాన్ని, పల్లెటూళ్ళలో ఇండుపుగాయ నక్షత్రం అంటారు. ఆ నక్షత్ర కాంతి నదుల్లో పడితే నదులు వాటంతటవే తేరుకుంటాయండి. ఆశ్చర్యం, ఖగోళ విజ్ఞానం చూడండి, ఆశ్చర్యకరమైంది. ఆ ఇండుపుకాయంత నక్షత్ర కాంతి అలా పడగానే నదులు వాటంతటవే తేరుకుంటాయి. అంటే నదిలో నీళ్లు సహజంగానే వేడెక్కడానికి, సహజంగానే చల్లబడడానికి, సహజంగానే తేరుకోవడానికి, సహజంగానే ప్రవహించడానికి భగవంతుడు చేసాడు ఏర్పాటు. మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. అసలు ప్రకృతిని మనం ఏమీ చేయక్కర్లా, చెడగొట్టకుండా ఉంటే చాలు. మనిషి జయించడం అనే పేరు మీద ప్రకృతిని జడగొడుతున్నాడు. ఈ ప్రకృతిని చెడగొట్టడం, జయించడం పాశ్చాత్య నాగరికత. ప్రకృతిని ప్రేమించడం, తద్వారా ప్రకృతికి లొంగిపోవడం భారతీయ నాగరికత. ప్రకృతికి లొంగిపోవాలి, మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని జయించకూడదు, ప్రకృతే మనని జయించాలి. అసలు మనిషి యొక్క సహజ ప్రకృతి ప్రకారం మనిషి ఉంటే చాలు. మానవత్వం అంటాం మనం. మానవత్వం అంటే ఏమిటి? ఆయనకు మానవత్వం ఉందండి, ఈయనకు మానవత్వం లేదండి, ఏమిటది? ఎవరినైనా హింసిస్తే, ఎవరి ఆస్తి అయినా కాజేస్తే, బలహీనులను ఏడిపిస్తే మానవత్వం లేదంట. అంటే మానవత్వం అంటే ఏమిటి? మనిషి లక్షణం ఏమిటి? ఎవరిని ఏడిపించకుండా ఉండడం, ఎవరి ఆస్తి కాజేయకుండా ఉండడం, ఎవరిని ఏ జీవిని హింసించకుండా ఉండడం, అదే మానవత్వం. మరి మనిషి తన సహజ ప్రకృతి అయిన దయ అనే దాన్ని విడిచిపెడితే ఎలాగా? ప్రకృతిని జయించడం మనం ముఖ్యం కాదండి. ప్రకృతికి మనం లొంగిపోవాలి, ప్రకృతిని ప్రేమించాలి. ఒక మొక్కను లాలిస్తే అది పెరిగే విధానం వేరు, దాన్ని తెంచేద్దామని చూస్తే అది పెరిగే విధానం వేరు. ఇది తెలుసుకోవాలి. ఆ అగస్త్య నక్షత్ర ప్రభావంతోనే మనం ఆ నదులన్నీ తేరుకుంటాయి. అందులో నదీ స్నానమే చేయండి, లేదా చన్నీళ్ళే స్నానం చేయండి. ముఖ్య అయ్యప్ప దీక్షాపరులు పాపం చాలా శ్రద్ధగా ఇప్పుడే దీక్ష పడతారు. వాళ్ళని చూస్తే నాకు జాలి ఇస్తూ ఉంటుంది. ఈ దీక్ష ఏదో వేసవకాలం అయితే శుభ్రంగా 4ంటికి లేవడం, స్నానం సుఖంగా ఉండేదేమో అనుకుంటారు. అలా అయితే దీక్ష ఎందుకు అవుతుంది? కానీ దీక్ష ఇప్పుడే పడతారు, చన్నీళ్ళు స్నానం చేస్తారు. ఎందుకని? ఇంద్రియ నిగ్రహం బాగా అలవాటు అవుతుంది. ఒక్కసారి 4 గంటలకు లేచి ముందు 2 చెంబులు దెమరించేసుకున్నాం అనుకోండి, శివశివ శివశివ శంభో అని 3 చెంబులు దెమరించుకున్నాం అనుకోండి, ఇక తర్వాత నిండా మునిగిన వాడికి చలి ఏమిటి అన్నట్టుగా ఉంటుంది. అదే నిండా మునిగిన వాడికి చలి ఏమిటండి? 3 మొత్తం నదిలో కూడా నిండా మునిగిపోయాం అనుకోండి, 3 ఇంకా చలి ఏముంది, ఓసారి మునిగే ముందే అనిపిస్తుంది. 3 సార్లు మునిగి పైకి లేచాక ఇంకేముండదు అక్కడ. అంచేత నిండా మునిగిన వాడికి చలి ఏమిటి అంటారు. ఆ ఇంద్రియ నిగ్రహం ఈ నెల్లాళ్ళు కనుక చన్నీళ్ళు కనుక స్నానం చేయగలిగితే ఆ ఇంద్రియ నిగ్రహం అలవాటై తర్వాత కూడా అది కొనసాగుతుంది. దీక్ష అంతటితో ఆగిపోకూడదు. ఇక తర్వాత మళ్ళీ హీటర్ పెంచేయడం అది కాదు, క్రమంగా ఈ శీతవాతాతపాలకు అలవాటు పడడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగితే మనకి దేవాలయాలు, రాజగోపురాలన్నీ కూడా కట్టినటువంటి నిర్మాణాలన్నీ సార్థకం అవుతాయి.